audio jungle. మొన్న పోయిన నెల 25 తారీఖు సాయంత్రం మెదక్ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్లో ఉండే నర్సారెడ్డిని ఎక్కించుకొని రాత్రి 9:30కు హరీష్ రావు గారి క్వార్టర్స్ కు తీసుకెళ్లి హరీష్ రావు గారితో కూర్చోబెట్టి 3 గంటలు మాట్లాడిన తర్వాత పొద్దున్నే నర్సారెడ్డి గారు విమానం ఎక్కి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నర్సారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరి కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన తర్వాత కూడా హరీష్ రావు గారు కలిసిన తెల్లారే మంత్రి బంగ్లాలో రాత్రి 9:30కు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నర్సారెడ్డి గారిని తన కారులో ఎక్కించుకొని వచ్చి 3 గంటలు హరీష్ నర్సారెడ్డి గారు రహస్య చర్చలు జరిగిన తర్వాత తెల్లారే విమానం ఎక్కి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడంటే నీకు నీ మామకు ఉప్పు నిప్పులాగుందా, తుఫాన్ ముందల ప్రశాంతత లాగుందా, విచ్ఛిన్నం అవ్వబోయే ముందు ఉన్న నిశ్శబ్దమా అనేది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు స్పష్టంగా చంద్రశేఖరరావు గారికి కూడా సూచన చేస్తున్నా, నువ్వు పదే పదే తెలంగాణ ప్రజల నుంచి ఏదో ప్రమాదం ఉందానో, కేటీఆర్ గారేమో కారు డ్రైవర్ను మార్చొద్దు, కారు డ్రైవర్ ఉండాలి, వేగంగా పోతుంది కారు, ఇప్పుడు డ్రైవర్ను మార్చొద్దని ప్రజలకు చెప్తున్నాడు. ఎవడా మీ ప్రభుత్వంలో మీరు మార్చుకునేది? ఇవాళ కారు డ్రైవర్ను మార్చాలని ప్రయత్నం చేస్తున్నది మీ బావ హరీష్ రావు గారు. ఎందుకు గజ్వేల్ ఉండే మీ పార్టీ నాయకుడు మీ బావని కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండో హరీష్ రావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉండే సీసీ ఫుటేజీలన్నీ కూడా బయట పెట్టాలి. 25 తారీఖు రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు హరీష్ రావు గారి అధికారిక నివాసంలోకి వెళ్లిన కార్లు, బయటకు వచ్చిన కార్లలో ఎవరెవరు వచ్చిపోయినారు ఈ వివరాలు బయట పెడితే చంద్రశేఖరరావు గారికి స్పష్టత వస్తుంది, కేటీఆర్ కు స్పష్టత వస్తుంది, తెలంగాణ సమాజానికి స్పష్టత వస్తుంది. నేను ఈ అంశాన్ని ప్రస్తావించకపోయి ఉండేవాడిని, ఎందుకంటే రహస్యంగా కొన్ని జరుగుతున్నప్పుడు జరగని ఆయన అనుకుంటాం. కానీ పదే పదే హరీష్ రావు గారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలయికను, ఇదొక తెలంగాణ వ్యతిరేక కలయిక, తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాసిండను రకరకాలుగా ప్రచారం కల్పించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఇవాళ గోదావరి జలాలైనా కృష్ణా జలాలైనా తెలంగాణ పైన ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నది. తెలంగాణ ప్రభుత్వాలు చట్టబద్దంగా నీళ్లు వదిలితేనే ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు పోతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడి ప్రభుత్వాలు తెలంగాణ నీళ్లను ఆపలేరు. గోదావరి జలాలు మహారాష్ట్ర ప్రభుత్వం ఆపగలదు, కృష్ణా జలాలు కర్ణాటక ఆపగలదు. ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులు ఎవరికైనా లేఖలు రాసినా చట్టబద్దంగా అవి ఉన్నాయా లేవా న్యాయ పరిధిలో సమీక్షించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు తమ యొక్క హక్కును, నీటి వినియోగాన్ని చట్టబద్దంగా వినియోగించుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా, కోర్టులో కేసులు వేసినా కూడా వచ్చే నష్టం లేదు. మొన్ననే కేటీఆర్ గారు కుకట్పల్లి ప్రాంతంలో మాట్లాడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాస్తే రాసి ఉండొచ్చు, ఆ పరిస్థితులను మేము అర్థం చేసుకుంటాం, మాకేమి ఇబ్బంది లేదని కేటీఆర్ చెప్పాడు. మరి మొన్ననే కేటీఆర్ గారు ఈ మాట మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలతో మాకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు అని చెప్పిన తర్వాత ఈ రోజు మళ్లీ హరీష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు లేఖలతోటి ఏదో తెలంగాణకు నష్టం వచ్చిందన్న ఒక అపోహలు కలిగించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ప్రయత్నం అంతా కూడా కేవలం చంద్రశేఖరరావు గారిని సంతోషపెట్టడానికి, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినాయి. ఏ క్షణమైనా కూడా టీఆర్ఎస్ కుండ పగిలే అవకాశం ఉంది. ఎందుకు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఒక అంశాన్ని ప్రస్తావిస్తే హరీష్ రావు గారిని అభినందించండి ఏదో ఒక సందర్భంలో. ఆయన
అది పొగడ్త కిందనే తీసుకోవాలి. నచ్చితే స్వీకరించు, నచ్చకపోతే ఊరుకో. కానీ ఆ మాట్లాడిన రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నాలుక కోస్తా అని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారంటే ఎందుకు ఈ రకమైన ప్రకటనలు, ఆందోళనకు ఉలిక్కి పడుతున్నాడు హరీష్ రావు గారు? అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలన్నీ తుఫాన్ ముందు ప్రశాంతత లాగుంది. ఏ క్షణమైనా కూడా టీఆర్ఎస్ పార్టీలో విస్ఫోటనం జరగబోతుంది. హరీష్ రావు గారు, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని, మీరు చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నడం లేదు, మీరంతా కలిసే ఉన్నారంటే 25 తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్న సీసీ కెమెరాలు, నీ ఇంటి ముందు ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్లను బయట పెట్టండి, పత్రికలకు ప్రసార సాధనాలకు అందుబాటులో పెట్టండి. ఆ తెల్లారే నర్సారెడ్డి గారు ఢిల్లీకి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువ కప్పుకున్న మాట వాస్తవం కాదా? మీ కుటుంబంలో ఉన్న అంతర్గత శత్రుత్వాన్ని, కక్షలను సాధించుకోవడానికి, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను వాడుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా క్షమించదు. నువ్వేమేం చెప్తున్నావు ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. దీనికి సరైన విధంగా ఈ ప్రజా కూటమి తిరిగి కేసీఆర్ కు సమాధానం చెప్తుంది. టీఆర్ఎస్ కు ఈరోజు వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తరఫున 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన రోజే కాంగ్రెస్ పార్టీ 40 నెంబర్తో మొదలవుతుంది. ప్రకటించిన 105లో 40 మంది అభ్యర్థులను దేవుడు దిగొచ్చినా గెలిపించలేడు. నీ ప్రకటనతో 40 మేము గెలిచిపోయినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైన 60. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.